బేబీస్ కి బాటిల్స్ తో పాలు తాపించేటప్పుడు చేసే కామన్ మిస్టేక్స్ ఇంకా ఏవేవి చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది పాల వెచ్చదనం. పాల టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ తోటి ఈక్వల్ గా ఉండాలన్నమాట. ఇది ఎలా తెలుస్తుంది మనకి అంటే, మన రిస్ట్ లోపలి భాగంలో పాలను పోసుకొని చూడొచ్చు. మనకి పాలు వేడిగా అనిపించకూడదు, అలానే చల్లగా కూడా అనిపించకూడదు. అప్పుడు కరెక్ట్ గా టెంపరేచర్ ఉన్నట్టు. ఒకవేళ ఫార్ములా కలుపుతుంటే ఫస్ట్ వాటర్ టెంపరేచర్ ఇలా చెక్ చేసుకొని దాని తర్వాత పొడిని కలపండి. ఫార్ములా పౌడర్ ఎప్పుడు కూడా వేడి నీళ్ళలో కలపకూడదు. సెకండ్ చెక్ చేసుకోవాల్సింది నిప్పుల్ నుంచి మిల్క్ ఫ్లో ఎలా ఉంది అని. బాటిల్ ని వంచినప్పుడు మిల్క్ అనేవి డ్రాప్ బై డ్రాప్ పడాలి. ఒకవేళ కనుక అది జెట్ లాగా దార లాగా వస్తుంది అంటే దాని అర్థం బెజ్జం పెద్దగా అయిపోయినట్టు. అప్పుడు నిప్పుల్ ని మార్చేసేయాలి. సో నిప్పుల్స్ మనం 3 months కి ఒకసారి మారుస్తుండాలి. అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే దాన్ని 6 months కి ఒకసారి మారుస్తుండాలి. ఒకవేళ కనుక కలర్ మారినా ఆర్ గీట్లు ఎక్కువ పడినా వెంటనే మార్చేసేయాలి. 3 months 6 months కోసం వెయిట్ చేయకూడదు. థర్డ్, బేబీ పొజిషన్. చాలా మంది బేబీస్ ని పడుకోబెట్టేసి పాలు దాపిస్తుంటారు. వాళ్ళ చేతులకి ఇచ్చేస్తారు పడుకోబెట్టి, లేదా పక్కన పిల్లో సపోర్ట్ లాగా పెట్టేసి వదిలేస్తుంటారు. వీటి వల్ల పాలు గొంతులోకి పోయే ఛాన్స్ ఎక్కువ, ఇంకా ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇలా అవ్వకుండా ఉండాలంటే బేబీని కనీసం 45 degrees అయినా యాంగిల్ లో ఉండేలాగా పట్టుకొని పాలు అనేవి తాపించాలి. అండ్ పాలు ఇచ్చేటప్పుడు నిప్పుల్ నిండా పాలు ఉండేలాగా చూసుకోవాలి. లేదా ఇలా సగం సగం లాగా పట్టుకున్నారంటే గాలి కూడా ఎక్కువగా వెళ్తా ఉంటది లోపలికి. దానివల్ల బేబీస్ కి లోపల గ్యాస్ ప్రాబ్లం అనేది పెరుగుతుంది. ఫోర్త్, ఫీడింగ్ టైం మంచి బాండింగ్ టైం కూడా. సో ఫీడ్ చేసేటప్పుడు బాటిల్ తో అయినా సరే ఫోన్స్, టీవీస్ లాంటివన్నీ ఆఫ్ చేసి బేబీస్ తో మంచిగా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ పాజిటివ్ థాట్స్ తోటి హ్యాపీగా పాలివ్వండి. ఫిఫ్త్ పాయింట్, బాటిల్ తో పాలు తాపించేటప్పుడు మధ్యలో ఒకసారి ఆపి మంచిగా బర్ప్ చేసి, ఫార్ములా మిల్క్ అయితే బాటిల్ ని కూడా ఒకసారి స్వర్ల్ చేసి దాని తర్వాత మళ్ళీ తాపించండి.